ఈరోజు గరికపాటి రాజారావు గారి 61వ వర్ధంతి సందర్భంగా మనం వారికి నివాళులు అర్పిస్తూ ఒక చిన్న కార్యక్రమం చేయడం తలపెట్టాం. ఇందులో మన ముఖ్య వక్తగా ఎన్ రామారావు గారిని ఆహ్వానించాం. అలాగే ఇంతో పాటు ఈరోజు టెంట్లో ఉన్నటువంటి మన సిఐటి నాయకులు, సిపిఎం నాయకులు, అలాగే పోరాట కమిటీ నాయకులు అందరూ కూడా హాజరై ఈ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా మన ఎన్ రామారావు గారు మాట్లాడతారు. దీంతో పాటు ఈ రాజారావు గారికి పూలమాల వేసి వారికి నివాళులు అర్పించాల్సిందిగా కోరుతున్నాం. వారితో పాటు వెనక నుంచి సరిగ్గా జోహార్ గరికపాటి రాజారావు గారు, 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 జోహార్ గరికపాటి రాజారావు గారు. కళ ప్రజల కోసం, కళ కోసం కాదు, కళ కోసం కాదు, కళ కోసం కాదు. జోహార్ గరికపాటి రాజారావు, జోహార్ గరికపాటి రాజారావు. గరికపాటి ఆశయాలు రాజస్థాన్, గరికపాటి ఆశయాలు రాజస్థాన్, గరికపాటి ఆశయాలు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వక్తగా విజేసినటువంటి కామ్రేడ్ ఎన్ రామారావు గారు గరికపాటి రాజారావు గారిని ఉద్దేశించి 4 విషయాలు మాట్లాడాల్సిన కోరుతున్నాం. ఈ యొక్క ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ టెంట్ లో మన గరికపాటి రాజారావు గారి వర్ధంతి సభ నిర్వహించుకుంటా ఉన్నాం. దానికి అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు కృష్ణార్జున్ గారు, అలాగే వెంకట్రావు గారు, వైటి దాస్ గారు, డిసిహెచ్ వెంకటేశ్వరరావు గారు, జగ్గారావు గారు, అలాగే శ్రీనివాస్ గారు, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. వాస్తవంగా అయితే నిన్న జరగాలి, నిన్న వర్షాలు ఇబ్బందుల దృష్ట్యా ఈ రోజుకి పోస్ట్పోన్ చేసుకోవడం అనేది జరిగింది. అది కాకుండా ఈ రోజు సిఐటి టెంట్ కూడా ఉంది కాబట్టి ఈ రోజు పోస్ట్పోన్ చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటా ఉన్నాం. గరికపాటి రాజారావు గారు కళ కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పి, కళ కోసం కాదు, కాసు కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పి ఆయన నినదించి ఈ రాష్ట్రంలో కళా ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లేదానికి ఆయన కృషి చేశారు. అలాగే స్వతహాగా ఆయన డాక్టర్ అయినా కానీ డాక్టర్ వృత్తి చేసుకుంటూనే ప్రజల కోసం ఈ యొక్క కళా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేదానికి ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. అంతేకాదు ఆయనతో పాటు ఉన్నటువంటి అనేక మంది ఈరోజు సినీ ప్రపంచంలో ఉన్నారు, సినీ కళాకారులుగా ఉన్నారు. ఆయన మీ అందరికీ తెలుసు, జగ్గయ్య కానీ, అలాగే రాధాకృష్ణ కానీ, అలాగే జమున గారు కానీ, అల్లు రామలింగయ్య గారు కానీ, వీరంతా కూడా ఆయన మాత్రం సినిమా ఫీల్డ్లోకి వెళ్ళారు రంగమన్నా సరే. ఎందుకంటే ప్రజల కోసం నేను పనిచేయాలి, ప్రజా ఉద్యమాలు పెంపొందించాలంటే ఈ యొక్క కళారూపాల ద్వారానే పెంపొందించగలమని చెప్పి నమ్మి ఆ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లినటువంటి మహామనిషి గరికపాటి రాజారావు గారు. కాబట్టి ఆయన ఈ రాష్ట్రంలో ప్రజానాట్య మండలి వ్యవస్థాపకుల్లో ఒకరిగా ఉండడమే కాకుండా ఈ ప్రజానాట్య మండలి ఈరోజు దినదినాభివృద్ధి చెందుతుందంటే ఆయన యొక్క కృషి ఫలితం అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆయన యొక్క వర్ధంతిని యాక్చువల్ అయితే 63లో చనిపోయారు. అంటే నేను పుట్టిన 5 సంవత్సరాలకి ఆయన చనిపోవడం అనేది జరిగింది. అప్పటికి మనకి ఈ ఉద్యమంతో సంబంధం లేని పరిస్థితిలో ఆయన చనిపోవడం అనేది జరిగింది. అయినా సరే ఆయన యొక్క దీన్ని సదా మనం గమనించుకొని, సదా గుర్తు చేసుకుని మన ఉద్యమాలని ముందుకు తీసుకెళ్ళడమే ఆయనకి వచ్చే మన నిజమైనటువంటి న్యాయాలుగా మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు మిత్రులారా, ఈ రోజు ఉన్నటువంటి సమాజంలో, ఈ రోజు ఉన్నటువంటి సమాజాన్ని మార్చాలంటే కళారూపాలని, ప్రజల యొక్క ఆసక్తిని రూపొందించే పట్టులో మన కళారూపాలను పెంపొందించుకొని మన ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గరికపాటి రాజారావు గారు ఏవైతే మన కళలు అందించారో దాన్ని మనం మర్చిపోతా ఉన్నాం.
కానీ ఇతర బూర్జువా పార్టీలు మాత్రం ముందుకు తీసుకెళ్తూ కళారూపాల ద్వారా వాళ్ళు ఎన్నికల్లో గెలుస్తున్న పరిస్థితి ఉంది. మనం మొదలుపెట్టాం, కానీ దాన్ని ముందుకు తీసుకెళ్ళడం ఇంకా కూడా మన యొక్క లోపాలు ఉన్నాయి. ఆ లోపాలు కూడా సరిదిద్దుకోవాలని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఆయనకి నా తరఫున, అలాగే సిఐటి తరఫున, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రధాన అధ్యక్షుల తరఫున కూడా నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను. అదేవిధంగా ఆయనకు సంబంధించిన చిన్న పాట పాడడానికి ప్రయత్నం చేస్తాను. జిందాబాద్ జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ నాట్య మండలి జిందాబాద్, మన ఆంధ్రప్రదేశ్ నాట్య మండలి జిందాబాద్, డాక్టర్ రాజా జోహార్, పెరుమాళ్ళు జోహార్, డాక్టర్ రాజా జోహార్, పెరుమాళ్ళు జోహార్, కోడు రచ్చి జోహార్, కుటుంబరావు జోహార్, కోడు రచ్చి జోహార్, కుటుంబరావు జోహార్, జోహార్ జోహార్ జోహార్, జిందాబాద్ జిందాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలి జిందాబాద్, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మండలి జిందాబాద్. జోహార్ కవి జయకుమార్ రాజారావు గారికి, జోహార్ కవి జయకుమార్ రాజారావు గారికి, జోహార్ కవి జయకుమార్ రాజారావు గారికి. డాక్టర్ గరికపాటి రాజారావు గారి వర్ధంతి సందర్భంగా అధ్యక్ష వహించినటువంటి కృష్ణార్జున గారు ప్రజానాట్య మండలి నాయకుడు. ఒక రకంగా చెప్పాలంటే ప్రజా ఉద్యమాల్లో మమేకమై కళ కోసం కాదు, ప్రజల కోసం, కష్టజీవుల కోసం, ప్రజల సమస్యలని ఈరోజు తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా వివిధ రకాల కళాకారులు పనిచేస్తుంటే దానికి స్ఫూర్తి డాక్టర్ గరికపాటి రాజారావు. కాబట్టి ఆ విధంగా అన్ని పోరాటాల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమాల్లో అవచ్చు, అలాగే హక్కుల కోసం పోరాడిన సందర్భాలు అవచ్చు, స్టీల్ ప్లాంట్ ప్రజానాట్య మండలి కూడా కీలక పాత్ర వహించడం మనం గొప్పగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు శుద్ధాల అసక్తి రాసేటువంటి ఎవడుగా అమ్మేది, ఎవడుగా కొనేటువంటి పాటలు మన ప్రజానాట్య మండలి అలా వీధిన వాడన ఈరోజు విశాఖ ఉక్కు పరిరక్షణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ రాబోయే కాలంలో మరింత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం అనేది ఉంది. ఎందుకంటే ఈరోజు కళాకారుల యొక్క పవర్ఫుల్ వెపన్, అంటే ఒక వక్త గంట సేపు మాట్లాడిన దాన్ని ఒక కళాకారుడు ఒక నిమిషంలో ఒక పాట ద్వారా పాట తూపై ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుంటూ ఆయుధము కళాకారులు. 190% మంది ఈరోజు దేశంలో అత్యధిక ప్రజలు ఉన్నారండి. కేవలం 10% మంది ఈరోజు స్వతంత్ర అనంతరం దోపిడీ చేసి లక్షల కోట్లు సంపాదించుకుంటే వాస్తవం కాదేది కాదు. టాటా బిర్లా అన్నాము, ఈరోజు అదాని అమ్మానంటారా. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనం చేసే పోరాటాలు ఏంటి? ముందుకు వెళుతున్నాయా, వెనక్కి వెళుతున్నాయంటే ఇష్టం ఉన్నా లేకపోయినా వాస్తవాన్ని మనం అంగీకరించాలి. మళ్ళీ ఒక 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు మనం ఎన్నిక వెళ్ళామండి. ఎన్నిక వెళ్ళాం అంటే ఈరోజు దేశంలో 3 సార్లు బీజేపీ అధికారంలోకి వచ్చిందంటే గతంలో బీజేపీ తనకు ఫిలాసఫీ ఏంటి? ఈరోజు ఏం జరుగుతుంది? గతంలో మనం దేశభక్తిగా పోరాటం చేసేవాళ్ళం, కానీ దేశ స్వతంత్ర పోరాటంలో లేనటువంటి ఆర్ఎస్ఎస్ ఈరోజు శాసిస్తుంది. వాడు జెండా ఎగరేయమంటే ఎగరేస్తున్నాం, వాడు జెండా తింటమంటే తింటున్నాం. వాడు ఏం తినాలో శాసిస్తున్నాడు అంటే ఇలాంటి దుర్మార్గులు అధికారంలోకి వచ్చారు, డిక్టేట్ చేస్తారు. వాళ్ళ నాయకత్వంలో ఈరోజు భారతదేశం పరిపాలించబడుతుంది. కాబట్టి కళలో స్పృహ ఉండాలి. కళలో ఈరోజు కులం పేరుతో జరుగుతున్న దాడులు అవ్వచ్చు, మతం పేరుతున్న దాడులు అవ్వచ్చు, మనం ఆలోచించాలి. ఈరోజు ఇష్టమున్నా లేకున్నా దేశాన్ని, రాష్ట్రాన్ని కులాలే శాసిస్తున్నాయి, కులాలే దోపిడీ చేస్తున్నాయి, కులాలే కొల్లగొడుతున్నాయి. కాబట్టి 190% మంది ఏదైతే బహుజనులో వాళ్ళని చైతన్యవంతం చేయడానికి మన కళ కోసం కాదు, మన 190% మంది బహుజనుల కోసం, కార్మికుల కోసం, కష్టజీవుల కోసం అటువంటి చైతన్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో పనిచేసి తద్వారానే ఆ సమస్యల పరిష్కారం దిశగా ముందుకెళ్తే ఆ దిశగా పనిచేయాలని ప్రధాని మళ్ళీ ఈ సందర్భంలో గరికపాటి రాజారావు వర్ధంతి సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. Welcome to our YouTube channel. Don't forget to like, subscribe and share the videos.